హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఏముంది లేక్ షోర్ మాల్లో ఏముందో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మాల్ అంతా తిరిగి చూసిన తర్వాత నాకు నచ్చింది మాత్రం ఇది ఒక్కటే, ఏంటంటే గేమింగ్ జోన్. వావ్, కిడ్స్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు చూడంగానే నేను మా పిల్లలు చాలా ఎగ్జైట్ అయినాం. అదే ఎగ్జైట్మెంట్తో మొత్తం అంతా తిరిగి చూసినాం. తిరిగింది ఇంకా చాలు, బిల్ చేసి ఆడుకుందాం అనేసి బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళినాం. అయితే మాకేంటంటే అన్నీ నచ్చలేదు, కొన్ని నచ్చినా, కొన్ని నచ్చిన వాటికి మాత్రమే బిల్ చేద్దామని వెళ్ళినాం. కానీ ఇక్కడ ఏంటంటే అట్లా ఏం కాదంట, మొత్తం ఒక రూమ్ లాగా ఉంటుంది. రూమ్లో ఇవన్నీ సెటప్ ఉన్నది. ఇదంతా కలిసి మనం ఒకే అమౌంట్ బిల్ పే చేయాలి. వాళ్ళని అడిగితే అలానే బిల్ పే చేయాలని చెప్పారు. సరే చేద్దాంలే, ఇంకా ఇక ఒకటి రెండేంది అన్నీ ఆడుకుంటారు పిల్లలు అనేసి సరే చేద్దాము, ఎంత అమౌంట్ అని అడిగిన. వాళ్ళు ఏం చెప్పారంటే అసలు అమౌంట్ విని బుర్ర వేలిపోయింది నాకైతే. ఏం లేదమ్మా, 3000 మాత్రమే, లిమిటెడ్ టైం ఉంటుంది, ఇంకా ఆ టైంలో మీరు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, ఎన్ని గేమ్స్ అయినా ఆడుకోవచ్చు అని చెప్పిండు. అంతేగా ఒక్క మాటతోని అస్సలు పల్స్ రేట్ పడిపోయింది. 3000కే పల్స్ రేట్ పడిపోయిందా అనిపించవచ్చు అందరికీ. నాకు మాత్రం పెద్ద అమౌంటే అదంతా. కానీ ఒకేసారి బిల్ చేసి ఎంతమంది అయినా ఆడవచ్చు, అది ఒకటి మాత్రం బాగుంది. అంత బిల్ నేను ఎలాగో చేయలేననేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చా. ఇలా మామూలుగా వాటిపైన ఎక్కించి ఆడిపించా మా పిల్లల్ని కాసేపు. కాకపోతే ఏంటంటే మనం బిల్ చేస్తే అది స్క్రీన్ పైన మనమే రైడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇలా మామూలు కాకుండా మనమే రైడ్ చేస్తున్నట్టు, మనం చేజ్ చేస్తున్నట్టు, మన వెనకాల ఇంకా వెహికల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా కాసేపు అలా అలా టైం వేస్ట్ చేసి, టైం పాస్ చేసి, అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసారు. ఈ గేమింగ్ ఒకటే అని కాదు, మనకి లేక్ షోర్ మాల్లో ఏంటంటే అన్నీ A to Z దొరుకుతాయి అన్నమాట. ఫుడ్ కానీ ఇంకా బట్టలు కానీ అన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద మాల్, కానీ ఎక్స్పెన్సివ్ అనమాట. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ మాత్రం చాలా కష్టం. చేయొచ్చు కానీ కష్టమే. మళ్ళీ ఒకసారి అంతా రౌండ్ వేసి చివరిగా అన్నీ కొన్ని అలా టచ్ చేసి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ అలా టచ్ చేయాలి, ఇలా అలా అని నాకేం తెలియదు, కానీ తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏంటంటే ఇవన్నిటికీ మనకు బిల్ చేస్తే స్లిప్ ఇస్తారనమాట. ప్రతి స్లిప్ మనం అక్కడ అది ఆ మిషన్ దగ్గర ఉంటుంది. ఆ మిషన్ దగ్గర పెడితే మనకు ఆ టెడ్డీస్ జారడము, ఇట్లా టెడ్డీస్ మనకి నెట్ ఉంటుందా, నెట్లో పడడం అలా ఉంటుంది. ఇవి ఏంటంటే కార్స్ అనమాట. సేమ్ ఈ కార్స్ కూడా మనము వాళ్ళు ఇచ్చిన స్లిప్ అక్కడ మనకు అది మిషన్ దగ్గర పెడితే మనకి రైడ్ యాక్సెస్ వస్తుంది, మనం రైడ్ స్టార్ట్ చేయొచ్చు. ఇది కూడా అలాంటిదే. మనకి ఇదేంటంటే గన్ షూట్ అనమాట. ముందు మనకి స్క్రీన్లో కనిపిస్తుంది, మనం యాక్సెస్ ఉంటే మనకి స్క్రీన్ పైన కనిపించినవి మనం షూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకేదైతే పెద్ద ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. ఫారెస్ట్లో మనకి డీర్స్ కనబడతాయి. ఆ డీర్స్ని మనం షూట్ చేయాలి. ఎట్ ఏ టైం ఇద్దరు ఆడొచ్చు. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.